అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్పడ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందే పడి మరణించడం సంచలనం రేపింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం, ఇది కాస్త పోలీసులు కేసు నమోదు చేయడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కారును సీజ్ చేయడం అన్నీ జరిగిపోయాయి. ఈ కేసు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తీసుకుందాం. మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అలా నమస్తే. నమస్తే పవన్. ప్రస్తుతానికి హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి. సింగయ్య మృతి తన పర్యటనలో జరిగింది. అది కూడా తన కారు కిందే పడి మరణించడం వల్ల ఆ కారుని సీజ్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. సో ఎలా చూడాలన్నా? అవును, జగన్మోహన్ రెడ్డి గారు తన మీద పెట్టిన కేసు A2గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, A1గా డ్రైవర్ రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. తర్వాత కారును కూడా సీజ్ చేశారు. ఇప్పుడు సీజ్ ది కార్ అనేటువంటిది ఏపీలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఎస్, అంటే A1గా ఉన్న వ్యక్తిని అదుపులో తీసుకున్న తర్వాత కారుని సీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విచారణకు రమ్మని నోటీసులు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించబోతున్నారు అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఈ కేసులో నేను అమాయకుణ్ణి, నాకు ఎలాంటి సంబంధం లేదు, నన్ను కావాలని ఇరికించారు, రాజకీయ కారణాల చేత ఇరికించారు, కాబట్టి నన్ను ఈ కేసు నుంచి క్వాష్ చేయండి, అంటే తప్పించండి అని చెప్పేసి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హైకోర్టు ఇవాళ ఆ కేసును విచారించబోతూ ఉంది. మరి హైకోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే కోర్టు తీర్పు కాబట్టి మనం ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు. అతని మీద BNS యాక్ట్ ప్రకారం 105 అని 49 సెక్షన్స్ ప్రయోగించడం జరిగింది. 105 ప్రకారం నేరానికి అంటే సింగయ్య వృత్తికి కారణమయ్యాడు. BNS 49 ప్రకారం నేరాన్ని ప్రేరేపించాడు. ఈ రెండింటి కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు. నిజానికి పోలీసులకు పెద్ద టాస్కే, ఎందుకంటే ఇది హిట్ అండ్ రన్ కేసు కాబట్టి. హిట్ అండ్ రన్ అంటే గుర్తు తెలియని వాహనం ఢీకొని అంటే యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోవడం, దాని ఆచూకీ లభ్యం కాకపోవడం హిట్ అండ్ రన్. ఇక్కడ ఏ కారు గుర్తింది, దేని వల్ల మరణించారు అనేది క్లియర్ అప్డేట్స్ ఉన్నాయి మనకి. ఎస్, మొదట ఇలా అయినప్పుడు కూడా తర్వాత వచ్చిన వీడియో ప్రకారం ఆ కారును గుర్తించి అది జగన్మోహన్ రెడ్డి గారి కారు, ఆ కారు నెంబర్ 2349 ఇలా ఐడెంటిఫై చేయడం, ఇప్పటికే కారును సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ వీడియోని అది డీప్ ఫేక్ వీడియో అని, ఏ క్రియేషన్ వీడియో అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున పొలిటికల్గా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు ఏకంగా డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ రమణారెడ్డి అవును మా కారు కింద సింగయ్య పడ్డాడు అన్న విషయాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది విచారణలో. సో ఇప్పుడు రెండు రకాల ఎవిడెన్స్, ఒకటి వీడియో ఎవిడెన్స్, తర్వాత డ్రైవర్ వాంగ్మూలం. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారిని కొంత ఇరికించదలుచుకున్నాయి. రెండోది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అనుకున్నప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కారు తోరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్యకి అంటే సింగయ్యని ఎవరో దోస్తే కారు కింద పడి ఉంటాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు తోయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించలేదు. సో ఈ కేసులో డైరెక్ట్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉండదు. మేబీ తప్పుగా డ్రైవ్ చేసినా డ్రైవర్కి సంబంధం లేదు, అతన్ని కారు కింద తోస్తే ఆ తోసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఆ తోపులాట దానికి. అయితే ఇక్కడే ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే తోపులాట అనే పదం, తోపులాట కారణం ఏంటి? జనం రావటం. జనం రావటానికి కారణం ఏంది? నిజానికి పర్మిషన్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శ ప్రోగ్రాంకి వెళ్తున్నారు. ఒక సంవత్సరం క్రితం అంటే 2024 జూన్ 9న నాగమల్లేశ్వరరావు అనేటువంటి రెంటపాలానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఆ గ్రామానికి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, ఆత్మహత్య చేసుకున్నాడు. సరే, దీనికి కూటమోడు చెప్తారు అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు, బెట్టింగ్ల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు, వైసీపీకి గెలిచి దాన్ని బెట్టింగ్ వేశాడు అని కూటమి చెప్తూ ఉంటుంది. లేదు కూటమి కార్యకర్తల వేధింపుల వల్లే, ప్రభుత్వ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ చెప్పింది. నిజానికి అప్పటికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఏర్పడలేదు. జూన్ 9న అతను చనిపోయాడు. జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందే జగన్మోహన్ రెడ్డి గారు టేక్ కేర్ సీఎంగా ఉన్నప్పుడే అతను చనిపోయాడు. సరే, ఏది ఏమైనా ఆ 1 year అవుతున్న నేపథ్యం, 1 year దాటిపోయిన నేపథ్యంలో అతనికి సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నారు. మీరు వెళుతుంది ఒక చిన్న మారుమూల గ్రామం కాబట్టి ఒక 100 మందితో వెళ్ళండి, మీకు 11 వెహికల్స్ కాన్వాయ్ ఉంది, ఇంకొక 3 వెహికల్స్ అదనంగా పట్టుకెళ్ళండి, 14 వెహికల్స్తో వెళ్ళండి, 100 మందితో వెళ్ళండి. మీరు వెళ్తుంది ఒక చిన్న గ్రామం, పబ్లిక్ మీటింగ్ కాదు కదా,
బహిరంగ సభ కాదు కాబట్టి మీరు 100 మంది సరిపోతారు, అంతకు మించి వెళితే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, రోడ్డు చిన్నగా ఉంటాయని పోలీసు ముందుగానే పర్మిషన్లు మెన్షన్ చేశారు. ఒక పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. అసలు పోలీసులు నాకు చెప్పేది ఏంది అనుకున్నారు ఏమో, 50 కాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీగా వెళ్ళారు. ఫస్ట్ బేసిక్ పాయింట్ అక్కడ, ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. నీకు ఇచ్చింది 14 కాళ్ళకి పర్మిషను, 50కి పైగా కాళ్ళతోటి ఒక రోడ్ షో లాగా, ఓ ర్యాలీ లాగా బయలుదేరారట జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత జనం కూడా వేలాది మంది వచ్చారు. జనంకి ఎంతమంది పర్మిషను? 100 మందికి పర్మిషను. ఆ 100 మంది కూడా ఆ గ్రామాన్ని చేరుకున్న తర్వాత అక్కడ ఏదో హడావుడి ఉండాలి, కానీ రోడ్డు పొడవున హడావుడే, గుంటూరు నుంచి సత్తెనపల్లి దాకా హడావుడే. అంటే ఈ హడావుడి కాస్త ఒక చోటకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కుతూహలంతో, మరి అక్కడికి వచ్చిన వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే కదా, వైసీపీ సమీకరించిన కార్యకర్తలే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలని కారణం చేతనో ఇంకో కారణం చేతనో జగన్మోహన్ రెడ్డి గారి కారు దగ్గరికి వెళ్ళటం, అక్కడ తొక్కిసలాట, ఆ తోపులాట్లో భాగంగా సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త, 50 ఏళ్ల కురువృద్ధుడు, అతని పెద్ద కూరపాడట, అతను జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పట్టడం. ఇది ఈ తోపులాట ఇందాక మెన్షన్ చేసింది కదా పాయింట్. అంటే ఇక్కడ కారణం ఎవరిది? నిబంధనలు ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారిదేగా. నిజానికి నీకు ఇచ్చిన పర్మిషన్ ఏంది, మీరు చేసింది ఏంది? పరామర్శక ప్రోగ్రామ్ని కాస్త రోడ్ షో చేశారుగా, ర్యాలీ చేశారుగా, నిబంధన అతిక్రమించి జనాన్ని సమీకరించారుగా. ఇక్కడ తప్పు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు కనపడుతుంది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కనపడుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, సింగయ్య పడ్డ తర్వాత కూడా నిజానికి 4 టన్నుల బరువు ఉంటుంది. అదే బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వెహికల్, 4 టన్నుల బరువు ఉంటుంది. ఆ 4 టన్నుల బరువు ఉన్నటువంటి వెహికల్ కనుక నెత్తి మీదకి ఎక్కిన ఆ టైరు, లేదు మెడ మీదకి ఎక్కిన నుజ్జు అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ నేను అనుకోవటం అలా జరగలేదు. ఆ టైరు వెనక భాగం నాకు కనపడిన విజువల్ ప్రకారం నా అంచనా, వెనక భాగం రోడ్డు కింద ఈడ్చుకుంటూ సింగయ్యని తీసుకెళ్ళి కొద్ది దూరం లాక్కెళ్ళింది. కారు కట్టుకొని అతను పోయాడు, లాక్కెళ్ళడం జరిగింది. ఆ లాక్కెళ్ళిన క్రమంలో అసలే 50 ఏళ్ళకి పైగా వద్దురు కాబట్టి కారు వెనక భాగమా ముందు భాగమా? కారు ముందు భాగం రైట్ సైడ్ టైర్ వెనక భాగంలో అతను అతుక్కొని దానికి అతకపోయి ఆ టైర్తో ఈడ్చుకెళ్ళటం జరిగింది. ఈడ్చుకెళ్ళటం జరిగింది. అప్పుడు ఆ పక్క టెముకలు ఇరిగి అతని ఊపిరితిత్తులు ఏదో కూర్చొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది అనేటువంటిది ఒక సమాచారం. మరి దాన్ని పూర్తిగా డాక్టర్లు చేర్చారు, కానీ ఒక సమాచారం బయట వినపడుతుంది. దానివల్ల అప్పటికప్పుడు అతను స్పాట్ డెడ్ కాలే, అప్పటికప్పుడు కొంత బాగానే ఉన్నాడంట. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ కారు చూడకపోయినా, ఆ కారులో ఉన్న డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారు గమనించకపోయినా వెనకాల ఉన్న వెహికల్ చూసుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కారు ఒక వ్యక్తిని ఈడ్చుకుపోతున్నటువంటి విషయాన్ని. వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారులోకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి Z+ కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాబట్టి అతనితో పాటు ఎప్పుడూ క్యారీ అవుతూ ఉంటుంది. ఆ మెడికల్ టీం కనుక దిగి సింగయ్యకి వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే ఆ కాన్వాయ్లో ఏదో వెహికల్ హాస్పిటల్ తీసుకెళ్ళినా బతుకుండేవాడు. అంటే ఇక్కడ నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. ఒకటి నిబంధనలు అతిక్రమించడం, 2 నిర్లక్ష్యం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పులు కనపడతా ఉన్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద BNS Act 105, BNS Act 49 పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కొంత కనపడుతూ ఉన్నాయి, కానీ ఈ తప్పులు మానవతా దృక్పథంతో చూసినప్పుడు కనపడుతూ ఉన్నాయి. టెక్నికల్గా చూసినప్పుడు కారు తోలుతుంది నేను కదా, నాకేం సంబంధం అనొచ్చు. టెక్నికల్గా చూసినప్పుడు నేను కారు తోలుతుంది నేను కాదు కదా, ఇప్పుడు జనం వచ్చారు, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు, నాకేం సంబంధం అని నేను రమ్మని చెప్పానా అనొచ్చు. తప్పించుకోవడానికి ఏదైనా చేయొచ్చు కదా. ఫిజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమి రమ్మని చెప్పడం, వైసీపీ నాయకులు సమీకరిస్తారు వెహికల్స్ పెట్టి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఊరు పై బొట్టు పెట్టి నేను రేపటి నుంచి గుంటూరు నుంచి సత్యనపల్లి పోతున్నా, నన్ను చూడటానికి మీరంతా రండి అని చెప్పడు. కాబట్టి టెక్నికల్గా తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఆ టెక్నికల్ అంశాలు చూపించేసి కోర్టులో క్యాష్ చేపించుకోగలుగుతారా, తన మీద పెట్టిన కేసుని చూడాలి. కానీ ఏది ఏమైనా కోర్టులో టెక్నికల్గా అతను తప్పించుకోగలిగినప్పటికీ కూడా ప్రజల మధ్య వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే చనిపోయిన 3 కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు. 3 అంటే సింగయ్య అనే ఒక వ్యక్తి గురించే మనం మాట్లాడుకుంటున్నాం, మొత్తం 3 చనిపోయారు. ఆ 3 కూడా వైసీపీ జన సమీకరణ ఫలితంగా చనిపోయిన వాళ్ళే. ఒక అతనేమో కారు కింద పడి, ఇంకొక అతనేమో స్లోదప్పి పడిపోయి, ఇంకొక అతనేమో మరీ దారుణం మధు అట అతని పేరు. ఆ మధు అనే అతను ఆరోగ్యం బాగాలేకపోతే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు అటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అయితే ఈ ర్యాలీ వల్ల ఈ ట్రాఫిక్ జామ్ కావటం ఫలితంగా 2 గంటల పాటు అంబులెన్స్ అంటే ఇండియాలో హాస్పిటల్ రీచ్ కాలేక చనిపోయాడు.
మరి ఈ ముగ్గురు ఉతికి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సంతాపాన్ని అని చెప్పారా? పొలిటికల్ విమర్శలు ఎప్పుడు ఉండేయే, కానీ సంతాపం చెప్పాలిగా, పరామర్శ చేయాలిగా. ఇప్పుడు జనం మాట్లాడుకున్న మాట ఏంటంటే 2024లో చనిపోయిన వ్యక్తిని 2025లో పరామర్శించారు, 2025లో చనిపోయిన వ్యక్తిని 2026లో ఏమైనా పరామర్శిస్తారా అని అడుగుతూ ఉన్నారు. మరి చూడాలి. రైట్ థ్యాంక్ యూ.